మరి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగలబోతోంది. జనసేనలో చేరేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల వైసీపీని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వీడారు. ఎంపీ బాలశౌరితో కలిసి చిరంజీవి ఇంటికి ఇటు దాడిశెట్టి రాజా వెళ్లారంటూ ప్రచారం సాగుతోంది. జనసేనలో చేరికపై చిరు ముందు ప్రపోజల్ పెట్టారు మాజీ మంత్రి. అయితే నాగబాబుతో చిరంజీవి మాట్లాడినట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాల్లోకి దాడిశెట్టి రాజా వచ్చారు. ఎన్నికల తర్వాత దాడిశెట్టి రాజా సోదరుడు శ్రీనివాస్ జనసేనలోకి వెళ్తారని ప్రచారం సాగింది. ఇదే బాటలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జగన్ పర్యటనకు తోట త్రిమూర్తులు దూరంగా ఉన్నారు. సామినేని ద్వారా జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం సాగుతోంది. జనసేన నుంచి క్లారిటీ రాగానే పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వరుసగా నేతలంతా ఇటు వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతుండడంతో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ఇక తమకు సేఫ్టీ లేదంటూ నేతలు భావిస్తున్నారు. దీంతో అలాగే పొలిటికల్ కెరియర్ కూడా ఎండ్ అయినట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సామినేని ఉదయభాను, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలా వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా ఇక ఒకవైపు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఇటీవలే వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఇదే కోవలో చేరుకున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనలో చేరేందుకైతే నేతలు వరుసగా క్యూ కడుతున్నారు. ఇక దీంతో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనబడుతోంది. ఓవైపు జగన్ ఒంటెద్దు పోకడలు, మరోవైపు స్థానికంగా పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత దక్కపోవడము, తర్వాత జగన్ చేసినటువంటి ఎన్నికల సమయంలో మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా బెడిసికొట్టి నేతలకు భేదాభిప్రాయాలు వచ్చాయి. మరోవైపు నేతలు తమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పట్టుకోల్పోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. తమ అనుచరులతో కలిసి పార్టీ నేతలు ఈ అంశంపైనే చర్చించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలో చేరేందుకైతే పూర్తిగా ఇబ్బందికర పరిస్థితున్నాయి. ఇప్పటికే టీడీపీలో నేతల వలసలు ఎక్కువై అక్కడ గ్రూపులుగా తయారైన నేపథ్యంలో ఇక టీడీపీ తమకు ఏమాత్రం సేఫ్ కాదని నేతలు భావిస్తున్నారు. అయితే మధ్య మార్గంగా జనసేనలో చేరితే కనుక జనసేనలో తమకు మంచి భవిష్యత్తు ఉందని నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవైపు అటు చిరంజీవితో ఉన్న పరిచయాలు కూడా నేతలు వాడుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవము, తర్వాత చిరంజీవి నాగబాబు ద్వారా రాయబారాన్ని చేసి పవన్ కళ్యాణ్ ఒప్పించి తాము జనసేనలో కొనసాగేందుకు నేతలు నిర్ణయించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి అయితే పెద్ద దెబ్బ తగలబోతుంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇద్దరు కూడా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు చేరబోతున్నారు? ఎలాంటి రాయబారాలు కొనసాగుతున్నాయి? రామదాస్, ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి అయితే భారీ షాక్ అయితే తగలబోతుందని ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ మంత్రులు అలాగే కొంతమంది జనసేనలో చేరేందుకు భారీగా ఆసక్తి కనపరుస్తున్నట్టుగా ప్రచారం అయితే జోరందుకుందని మనం ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అలాగే మాజీ మంత్రి ఎవరైతే దాడిశెట్టి రాజాతో పాటు అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు, మా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, అలాగే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తోట తిరుమూర్తులు ఇరువురు కూడా జనసేనలోకి వెళ్తారని జోరుగా అయితే తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం అయితే జోరందుకుంటుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి మొత్తం చర్చలు కూడా వాళ్ళతో పెద్దలతో కూడా కలిసినట్టుగా అయితే ప్రచారం అయితే జోరందుకున్న. ముఖ్యంగా చూసుకుంటే దాడిశెట్టి రాజా గతంలో ప్రజారాజ్యం ఎవరైతే చిరంజీవితో అనుభవం ఉన్నటువంటి దాడిశెట్టి రాజా ప్రజారాజ్యం ద్వారా కూడా రాజకీయ అరంగేట్రం చేశారు. దాడిశెట్టి రాజా తనైతే గతంలో తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గతంలో గెలిచి అలాగే అక్కడ తుని నియోజకవర్గంలో వైసీపీలో మళ్ళీ కీలక నేతగా ఉంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అతను మాజీ మంత్రిగా కూడా కొనసాగారు. అటువంటి రాజా ఇప్పుడు ఎన్నికల తర్వాత సైలెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సైలెంట్ అయిన తర్వాత ఆయన ఆ రాజకీయ కొన్ని కార్యక్రమాలు, వైసీపీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితమే ఎవరైతే ఉన్నారో మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్టుగా ఆ పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. అతను అయితే కలిసి
కలిసి జనసేనలో చేరేందుకు పాములు కదుపుతున్నట్టుగా అయితే ప్రచారం అందుకుంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే బాలశౌరి ఎవరైతే ఉన్నారో అలాగే జనసేన ఎంపీ ఆయన ద్వారా అలాగే ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా ఇరువురు కలిపి హైదరాబాద్ లో చిరంజీవినితో సమావేశమైనట్టుగా, చిరంజీవి సమావేశంలోనే అలాగే నాగబాబుతో మాట్లాడాలని నాగబాబుకి అయితే సిఫార్సు చేసినట్టుగా అయితే ప్రధానంగా దాడిశెట్టి రాజా విషయం అయితే చెప్పినటువంటి పరిస్థితి అన్నదని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఇటీవల మనం చూసాం. అలాగే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే ఇటీవల జనసేన నాయకులను కూడా కలిసినటువంటి పరిస్థితి, అలాగే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఆయనతో కూడా ఈయన గత కొన్ని రోజుల నుంచి కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను కొన్ని రోజుల్లోనే జనసేన తీర్థం పుచ్చుకునేందుకు కొంత రంగం సిద్ధమైందని ఒక ప్రచారం జోరందుకు. మరో పక్కన తన ఎన్నికల తర్వాత తన తనయుడు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా తమ్ముడు కూడా వైసీపీ తనతోనే ఉన్నారు. కానీ ఆయన కూడా జనసేనలోకి వెళ్తారని కూడా ప్రచారం జోరందుకుంది. కానీ ఇరువురిలో ఎవరు అన్నదమ్ముల్లో ఎవరు వెళ్తారనేది కూడా ప్రచారం జోరందుకున్న సమయంలోనే కానీ దాడిశెట్టి రాజయ్య ఈ విధంగా జనసేనలోకి వెళ్లేందుకు పూర్తిగా నాయకులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందని, అలాగే కొన్ని రోజుల్లో మళ్ళీ వైసీపీకి అయితే గుడ్ బై చెప్పేందుకు మొత్తం అన్ని విధాలుగా చేస్తున్నారని చెప్పేసి ప్రచారం అయితే జోరందుకుంది. ఇటీవల పిఠాపురం జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా జరిగింది. ఆ మోహన్ రెడ్డి పర్యటన కూడా ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా కూడా హాజరు కాలేదు. అదే బాటలో మనకు ప్రధానంగా చూసుకుంటే రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తోట తిరుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఆయన కూడా హాజరు కాలేదు. అప్పటి నుంచి కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన కూడా ఎవరైతే ఉన్నారో సామినేని ఉదయభాను ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా పాములు కల్పించినట్టుగా అతను కూడా ఎందుకు అసలు వైసీపీని వీడుతున్నట్లు కారణాలండి ప్రధానంగా ఎలాంటి కారణాలు చెప్తున్నారు? దాంతోపాటు ముఖ్యంగా మరి వైసీపీని వీడిన తర్వాత జనసేన వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నట్టు? తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, మరి అక్కడ జనాలు ఎక్కువయ్యారు, ఆల్రెడీ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని భావిస్తున్నారా, లేదా జనసేన అయితే సేఫ్గాని భావిస్తున్నారా? మనం చూసాం గత ఎన్నికల్లో ఏదైతే జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించడమే కాకుండా కూటమి గెలుపుకి ప్రధాన కీ రోల్ పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గా అందరూ కూడా భావిస్తూనే వస్తున్నారు, అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనను అయితే బలోపేతం చేసేందుకు పక్కన జనసేన నాయకులు అందరూ కూడా సైలెంట్ రాజకీయాలతో పాటు అలాగే మొత్తం ప్రధానమైన నాయకులతో కొంతమంది జనసేనలో చేరేందుకు ఆసక్తి కనపరుచున్న నేపథ్యంలోనే జనసేనను మరింత బలోపేతం చేసేందుకు పక్కన జనసేన ఉన్నప్పటికీ కానీ టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి కనపడటం లేదు. వాళ్ళందరూ కూడా కాపు నేతలు, ముఖ్యంగా మనం చూసుకుంటే దాడిశెట్టి రాజా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. మరో పక్కన మనం చూసుకుంటే ఆ ఎమ్మెల్సీ తోట తిరుమతులు కూడా కాపు నాయకులుగా మంచి పేరుందినటువంటి తోట తిరుమతులు. ఇరువురు నేతలు కూడా కాపు నాయకులు కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జనసేన ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే అలాగే ఆయన ప్రధానంగా జనసేనలోకి వెళ్లేందుకే అందరూ కూడా ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే తుని నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీలోకి మనం చూసింది యనమల రామకృష్ణుడు సోదరుడు యలమడి కృష్ణుడు కూడా వైసీపీలోకి రావడం జరిగింది. ఆ వైసీపీలోకి వచ్చిన నేపథ్యంలోనే దాడిశెట్టి రాజా అలాగే కృష్ణుడు ఇరువురు కూడా వైసీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి. కానీ అక్కడ చూసుకుంటే ఇరువురు అక్కడ సరైన కంఫర్ట్ లేకపోవడం, అంతేకాకుండా సరిగా వైసీపీ కార్యక్రమాలకి పూర్తిగా ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా సరిగా హాజరు కావడం లేదని కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన ఈ నేపథ్యంలోనే జనసేనలోకి వెళ్తారనే ఉద్దేశంతోనే వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని, యాక్టివ్గా ఉండడం లేదని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు అలాగే ముఖ్యంగా ఈ నేతలు ఇప్పటికే మనం చూసాం. గత కొన్ని రోజుల క్రితం పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండుం దర్బాబు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేసి ప్రస్తుతం జనసేనలోకి వెళ్లేందుకు హోల్డ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మంతనాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రధానంగా పెండుం దర్బాబుకి ఇన్ఛార్జ్ పదవి కోసమా లేదంటే వేరే ఆల్టర్నేటివ్ కార్యకర్తల కోసం అనేది కూడా పక్కన చర్చలు జరుగుతున్నాయి. కానీ మరో పక్కన ఈ ఒక్కొక్కరుగా వెళ్ళి జనసేనలో చేరుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా జనసేనలోకి వెళ్లేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. పక్కన పెండుం దొరబాబు గత కొన్ని రోజుల నుంచి రాజీనామా చేసి వెళ్లేందుకు ఇంకా టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే జనసేన పక్కన క్లారిటీ ఇవ్వాలంటే జాయిన్ చేసుకునేది ఏ విధంగా జాయిన్ చేసుకుంటారు, ఎవరెవరిని కూడా అక్కడ సరైన క్లారిటీ లేకపోవడంతో వీళ్ళందరూ కూడా హోల్డ్ లో ఉన్నారు. ఎప్పుడైతే జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్
వచ్చిందో అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి జాయిన్ అయ్యేందుకు మొత్తం ఒక్కరొకరు కూడా మాట్లాడుకుంటారు. ఇప్పటికే ప్రధానమైనటువంటి నాయకులతో సమావేశం అవుతున్న పరిస్థితి. ఆ ఉద్దేశంతోనే దాడిశెట్టి రాజా చిరంజీవిని కలిసినట్టుగా చిరంజీవి ద్వారా పాటు బాలశౌరి ఇద్దరు కూడా రికమెండ్ చేయడం, నాగబాబుతో మాట్లాడడం, ఈ విధంగా మళ్ళీ జనసేనలోకి వెళ్లేందుకు దాడిశెట్టి రాజా ఒక పక్కన పావులు కదులుతుంటే మరో పక్కన ఎమ్మెల్సీ తోట తిరుమతులు కూడా తన బంధువుల ద్వారా ఎవరైతే ఉన్నారో సామినేని ఉదయభాను ద్వారా కూడా మాట్లాడినట్టు ఆయన కూడా జనసేనలోకి వెళ్తున్నట్టుగా ప్రచారం అయితే జోరెత్తుకుంటున్న పరిస్థితి ఉంది. మరి కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత జనసేన నుంచి జాయినింగ్ ప్రక్రియ కొనసాగితే మొత్తం వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా వైసీపీని వీడి అలాగే జనసేనలోకి వెళ్లేందుకు మొత్తం సమయం దగ్గరలోనే ఉందని మనం ప్రధానంగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. రైట్, ఇది మొత్తం మీద జనసేనలో చేరేందుకు చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్కు రాయబారాన్ని పెడుతున్నారు నేతలంతా. వరుసగా వైసీపీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే పెద్ద దెబ్బ తగలబోతోంది. జనసేనలో చేరేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల వైసీపీని అటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు వీడిన సంగతి తెలిసింది. తాజాగా అదే బాటలో ఈ నేతలు పయనిస్తున్నారు. ఎంపీ బాలశౌరితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాడిశెట్టి రాజా జనసేనలో చేరికపై చిరు ముందు ప్రపోజల్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. నాగబాబుతో చిరంజీవి మాట్లాడినట్టుగా ప్రచారం సాగుతుంది. ఆయన ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల తర్వాత దాడిశెట్టి రాజా సోదరుడు శ్రీనివాస్ కూడా జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం సాగింది. ఇదే బాటలో అటు తోట త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. జగన్ పర్యటనకు ఆయన దూరంగా ఉండడంతో సామినేని ద్వారా జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం సాగుతుంది. జనసేన నుంచి స్పష్టత రాగానే వీళ్ళందరినీ చేరికలు ఉంటాయంటూ సమాచారం అంతా.